ఈ కృష్ణుడు ఒక చిన్న గుట్టును గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు కదా. కొద్దిగా ఆ విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. నాకు అక్కడ ఒక డౌట్ వచ్చింది, మాట్లాడుకుందాం. అది నిజంగా గుట్ట కాదు, అది ఒక చిన్న పుట్ట. నేను చూసుకొని వచ్చాను, ఒక చిన్న పుట్ట. దాని పేరు గోవర్ధన పర్వతం. చిన్నపిల్లలంతా పెట్టుకున్నారు, ఆట ఆడుకునేటప్పుడు చుట్టూ తిరగటం గోవర్ధన పర్వతం అని పెట్టుకున్నారు. అది ఒక చిన్న పుట్ట. పాములు గీములు చిన్న చిన్నగా వెళుతుంటాయే చెదులు, ఆ చెదులు పాములు కూడా లేదు దాంట్లో. అది చీమల పుట్ట. అది చీమల పుట్ట అంత ఉంది. పుట్ట ఎత్తటం సులభమే కదా చిన్నపిల్లలకి. ఎత్తాడు. అందుకే కృష్ణుడు సులభంగా ఎత్తేశాడు. వారం రోజుల్లాగా పట్టుకున్నాడు. కృష్ణుడు ఈ పని చేసినందుకు నాకు వణుకు రాలేదు, నాకు ఒళ్ళు జలధరించలేదు, నేను కళ్ళు తిరిగి కింద పడిపోలేదు, మైకంలో తూలిపోవటం లేదు, నాకేమనిపించలేదు. చిన్న పుట్టను పైకి పెట్టుకున్నాడట, ఒళ్ళు జలధరించిందట ఈ ముసలోడికి. అక్కడ ఉండే జనానికంతా ఆ గోపికలకి అందరికీ కూడా కింద పడిపోయినారట. అందరూ కూడా వాళ్ళ నాన్న కింద పడిపోయినాడట, నందగోకులుడు అందరూ పడిపోయారట. ఏం కథ చెప్తావా ముసలాయన, ఏంటయ్యా? మేమంతా చేరుకున్నామని మేమంతా చిన్నప్పుడు చిన్న పిల్లలు తాత దగ్గరికి వెళ్ళి కథ చెప్పు అంటే కథ హాయిగా అట్లే పడుకుంటూ ఉంటుమే. ఇప్పుడు ఏం పడుకునే టైమా మాది? మేము చిన్నపిల్లలమా? ఇంత పెద్దవాళ్ళయ్యా మేము? పడుకునే టైం కూడా కాదు ఇది. ఇక్కడంతా ఇంత పెద్ద సభ, నువ్వు కథ చెప్పటమా మాకు? మేము ఊరికి చెప్పని ముసలోడు ఎంతైనా చెప్పని ఊరికే ఉందామంటే చెప్పింది. ఏంటయ్యా, ఒక అధ్యాయం 2 అధ్యాయాలు చెప్పావు నువ్వు. మాకు ఎంత కష్టం అవుతుంది అది విని. ఎందుకంటే అది చీమల పుట్ట అనేది అందరికీ అది చీమల పుట్ట, అది తెలుసుకోండి అందరూ. అది గోవర్ధనగిరి కాదు అది. అందుకు వణకటం ఎందుకు? ఎవరు వణకద్దండి. చాలామంది వణికారు. అప్పుడు ఆయన చెప్తుంటే ముసలాయన, బాగలేదు మీరంతా వణికింది, కంట్లో నీళ్లు పెట్టారు పని లేక. కంట్లో ఎందుకు నీళ్లు పెట్టారు మీరు? ఏం కంట్లో ఏదైనా పడిందే, మసక పడిందే? తూలటం ఎందుకు? ఎంతోమంది తూలారు. నేను నిద్రస్తా ఉందే? పొద్దున్న తిన్నారు అందరూ బాగా. దీన్ని చూసి ఈ కథను విని అందరూ భజన చేయాలట. భజన మేమెందుకు భజన చేయాలి పని లేక? అందుచేత ఈ పని నాకేమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఈ కృష్ణుడు శ్రీ అనేవాడు శ్రీ ఎగరేశాడు. ఈ కృష్ణుడు ఆటలాడుకున్నప్పుడు ఆకలి వేసి కొద్దిగా ఎక్కువ అన్నం తిన్నాడని చెబితే అందరికీ ఆశ్చర్యం కలుగు. అబ్బాబాబాబాబాబా ఎంత! అదే ఒక కథలాగా మా కృష్ణుడు ఎక్కువ అన్నం తిన్నాడు, ఎక్కువ అన్నం తినకపోయింది, ఆకలింది తిన్నాడు. దానికి ఒక పెరుగన్నం తిన్నాడట. పెరుగన్నం చేసావు, పెరుగన్నం. సాంబార్ అన్నం చేస్తే సాంబార్ అన్నం తింటాం. మేమంతా వెజిటబుల్ బిర్యానీ చేసుకొని తింటాము, అట్లా వీడు తింటాడు. ఎవడు తెలుసు? ఆకలింది తిన్నా. దానికి ఆశ్చర్యం ఏముంది దాంట్లో? ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే కృష్ణుడు కంసుడి రాజ్యంలో బ్రతుకుతున్నాడు తెలుసా? కంసుడి రాజ్యంలో బతుకుతున్నాడు. అందుచేత కృష్ణుడు కంసుడు పెట్టే అన్నమే తింటున్నాడు. ఆడు తినిందంతా కంసుడిదే తెలుసా నీకు? ఆడు తినిందంతా పాలు పెరుగు అంతా కంసుడిదే. కంసుడు రాజ్యం కదా. కంసుడు రాజ్యంలో ఎక్కడున్నా కూడా ఆయనదే అంతా కూడా ఆధీనంలో ఉంది. గోకులం కంసుడి యొక్క ఆధీనంలో ఉంది తెలుసా మీకు? అందుచేత కృష్ణుడు అన్నం పెట్టినా కంసుడినే సంహరించాడు, అన్నం పెట్టినోడు సంహరించాడు. కనుక ఈ పనిలో కూడా ఆశ్చర్యాన్ని పొందవలసిన పని లేదు. ఏంటి, అన్నం పెట్టిన వాడికి కన్నం పైతట్టు వాసాలు ఎంచి పెట్టేశాడు. ఏ పని చేయచ్చా? కంసరాజుని, ఎంత మంచివాడు, కంసరాజుని చంపి పారేశాడు. ఈ బాగుందే, అన్నం పెట్టిన వాడిని చంపాడు. ఏంటండి, ఆయన చూసి కూడా అందరూ నేర్చుకుంటారండి, అన్నం పెట్టిన వాడిని చంపేస్తారండి. ఇవి ఈ కృష్ణుడి లీలలు, ఇవి ఈ కృష్ణుడి ఘనకార్యాలు. అబ్బాబ్బాబ్బా, వీటిని గమనించండి. ఇలా అంతరార్థాలను తెలుసుకోండి. ఓ భీష్మ, కృష్ణుడి చరిత్ర అంతా చెప్పావు కదా నువ్వు. ఇప్పుడు నేను చెప్పినట్లుగా నువ్వు కృష్ణుడి లీలలు తెలుసుకో. నేను చెప్పింది ఇప్పుడంతా నేను చెప్పిన అది కృష్ణుడి లీలలో, అది చెప్పు కావాలంటే ఇంకో పరి నేను చెప్పిందంతా అది అది వినాలా. నువ్వు చెప్పింది చెవులో సీసం పోసుకున్నట్టు అయింది నాకు.
నేను చెప్పింది ఇప్పుడు చూడండి, అడగండి, మా రాజులంతా అడగండి, నేను చెప్పింది సరిగా ఉందా చూడండి. ఏమైంది చెప్పండి. అమృతం పోసుకున్నట్టుంది మాకు, అమృతం పోసుకున్నారు చూడండి. నువ్వు చెప్పింది సీసం పోసుకున్నట్టుంది. ఈ కోణంలో నువ్వు కృష్ణుని చూడలేదు. నువ్వు ఈ నా కోణం, నేను చూసిన కోణంలో చూడు, నీకు తెలుస్తుంది. ఏదో భయపడి చూసావు. ఈ విషయం గమనించు. కృష్ణుడి గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, ఇన్ని హరికథలు, అప్పటి నుంచి హరికథలు చెప్తున్నావు నువ్వు తెలుసా. భజన పోయి హరికథకు వచ్చాడు, ఒక స్టెప్ ముందుకు వచ్చాడు. బుర్రకథలు, ఓహో 3వ స్టెప్కి వచ్చాడు. బుర్రకథలు చెప్తున్నావు. అసలు నీ గురించి నీకు తెలుసా? బయట వారు నీ గురించి ఏమనుకుంటున్నారు వచ్చి విను, చూస్తాం. నీకు తెలుసా? నీకు చెప్తాను విను. నీకు అసలు ధర్మం తెలియదు ముసలోడా, నీకు ధర్మం తెలియదు. ఇప్పుడు వయస్సు అయిపోయింది నీ, వెళ్ళు నువ్వు. ఇక ఎందుకు ఇక్కడంత రాజ్యసభలో కూర్చున్నావు నువ్వు? అదే మాట సజ్జనులు కూడా అనుకుంటుంటున్నారు. జాగ్రత్త, అందరూ నిన్ను చెడ్డవాళ్ళు మాత్రం అనుకుంటున్నారు అనుకున్నావు. సజ్జనులు, వేదాభ్యాసం చేసినటువంటి వాళ్ళు, వేద పురుషులు, మహాత్ములు నిన్ను గురించి నీచాతి నీచంగా ఎంత చెడ్డదిగా చెప్పుకుంటున్నారో నా చెవులారా నేను విన్నాను. నీకు తెలీదు, నాకు తెలుసు. ఇప్పుడు చెప్పాను కనుక ఎప్పటికైనా తెలుసుకో. నేను చెప్పేది గ్రహించు. శ్రీషు గోషు న శస్త్రాణి, శ్రీషు గోషు న శస్త్రాణి, పాతయేత్ బ్రాహ్మణేషు చ, పాతయేత్ బ్రాహ్మణేషు చ, యస్య చాన్నాన్ని భుంజీత, యస్య చాన్నాన్ని భుంజీత, యత్ర చ స్యాత్ ప్రతిశ్రయక, యత్ర చ స్యాత్ ప్రతిశ్రయక. స్త్రీల మీద, ఆవుల మీద ఆయుధాలు ప్రయోగించకూడదు. అలాగే విప్రుల మీద, అన్నం పెట్టిన వాడి మీద, ఆశ్రయం ఇచ్చిన వాడి మీద ఆయుధాలు ప్రయోగించకూడదు అని సజ్జనులు ఎప్పుడూ బోధిస్తూ ఉంటారు. అది నీ విషయంలో తారుమారైపోయింది ముసలోడా. నువ్వు నా ఎదుట ఈ కృష్ణుడిని జ్ఞానవృద్ధుడు అంటున్నావు. నువ్వే అసలైన వృద్ధుడు, వీడినేదో జ్ఞానవృద్ధుడట. పెద్దవాడిని గౌరవిస్తున్నావు, పెద్దవాడని పూజ చేస్తున్నావు, గంధం పూస్తున్నావు, భజన చేస్తున్నావు, హరికథ చెప్తున్నావు, బుర్రకథ పాడుతున్నావు. ఈ కృష్ణుడు సామాన్యుడు కాడు. స్త్రీలను, పూతన, గోవులను, వత్సాసురుడు మొదలైన రాక్షసులను వధించాడు. అటువంటి ఈ హంతకుణ్ణి నువ్వు పూజించమని చెప్పావు కదా. అందరూ నీ మాట మీద ఈ కృష్ణుణ్ణి పూజిస్తున్నారు. ఇలాంటి కాలాంతకుడు పూజ్యుడు ఎలా అవుతాడో చెప్పు. నువ్వేమో ఈ కృష్ణుడు బుద్ధివంతుడు, లోకానికి ప్రభువు, సర్వమంతా ఈ కృష్ణుడే అని చెబుతున్నావు. గొంతెత్తి చాటుతున్నావు, తీయగా పాటలు పాడుతున్నావు, మధురంగా కీర్తిస్తున్నావు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఇప్పుడు నేను చెప్పే మాట బాగా గుర్తుంచుకో. కథలు చెప్పేవాడు ఎవడు అందులోని నీతిని పాటించడు. దీనిని బాగా గుర్తుంచుకో. ఎవడెవడు కథలు చెప్తాడు వాళ్ళ ఆ నీతిని పాటించాలి, వాళ్ళు పాటించాల. చెప్పేవాడు మాత్రమే అనుకోకూడదు వాళ్ళు. దాన్ని బాగా గుర్తుంచుకో. కథ అంటూనే నాకు కథ గుర్తుకు వస్తుంది అని మళ్ళీ లెక్చరు ప్రారంభం చేశారు. ఇప్పుడు నేను కథ మీకు చెప్తున్నాను, శ్రద్ధగా విను. వినపడుతుందా? పూర్వము ఒక భూలింగ పక్షి, భూమి మీద పడుకునే పక్షి, తన దగ్గరికి వచ్చినటువంటి వారందరినీ మీరు ఎప్పుడూ సాహసాన్ని చేయకండి, సాహసం చేయటం చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది, సాహసం చేస్తే ఒక్కొక్కసారి ప్రాణాలే ఎగిరిపోతాయి అని చెబుతూ ఉంది. అది అలా నీతులు చెబుతున్నా తాను మాత్రం ఆచరించేది కాదు. తన మాటలు మాత్రం గాల్లోకి వదిలేసి అది సాహసం చేసేది. సింహం దగ్గరికి వెళ్ళి దాని నోట్లోని మాంసాన్ని లాక్కొని తినేది. అంత సాహసాన్ని అది చేసేది. తన ప్రాణాలను కూడా లెక్క చేసేది కాదు, తన ప్రాణాలని ఇలా చేసి చివరికి దాని ప్రాణాల మీదకే తెచ్చుకుంది. ఇలా ఆ భూలింగ పక్షి ఇతరులకు చెప్పేదొకటి, తాను చేసేదొకటిగా జీవించేది. ఇది కథ. ఓ భీష్మ, ఈ కథలోని భూలింగ పక్షివే నువ్వు. అది తాను చెప్పే నీతిని తానే ఆచరించలేదు. అలాగే నువ్వు నీతులు చెబుతున్నావు, కానీ
నువ్వే ఆచరించవు. అలాంటి దాని స్వభావం నీచమైనది, పాపమైనది. అలాగే నీ స్వభావం చాలా నీచమైనది, పాపమైనది. ఇందులో ఏ సందేహమూ లేదు. నిన్ను గ్రుడ్డిగా నమ్ముతున్నటువంటి ఈ పాండవులు గొప్పవారు కాదు. వీరు కూడా నీలాంటి నీచులే, పాపాత్ములే. ఇలా అధర్మాత్ముడైన నువ్వు మాకు ధర్మాలు చెబుతావా? ఈ కృష్ణుడు పూజ్యుడని చెబుతావా? ఇదేమి ధర్మం? ఇదేమి న్యాయం? అసలు మీరందరూ నీచులే, పాపాత్ములే, అధర్మాత్ములే. మీ గురించి అసలు మాట్లాడుకోవలసిన పని లేదు, చర్చించుకోవలసిన పని లేదు. మాట్లాడుకోవటానికి ఒక్క ధర్మరాజు గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీ అందరిలోనూ కాస్తో కోస్తో ధర్మరాజు కొంచెం ఉత్తముడు, జ్ఞానిలాగా నాకంటికి కనిపిస్తూ ఉంటాడు, జ్ఞానిలాగా కనపడతాడు. ఆ వేషభూషణాలు, ఆ కూర్చోవటము, ఆ లేయటము, ఆ మాట్లాడటము అంతా చూస్తే కొంచెం పర్వాలేదులే, బాగా పాత్ర పోషిస్తున్నాడులే అనుకుంటాను. ఇప్పుడు అతడు కూడా దుర్మార్గుడైపోయాడు. అంతవరకు అందుకే నేను వచ్చింది దీనికి, లేకపోతే రాలేను. నేను ధర్మరాజును చూసే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వస్తే మీలాంటి వాళ్ళ సాంగత్యం వల్ల అతడు కూడా చెడిపోయాడు. పాపం బాగా ఉండే మొదట్లో, ఇప్పుడు చెడిపోయాడు, దుష్టుడైపోయాడు. అతడు బుద్ధి కూడా మారిపోయింది. మీలాంటి వారు ఎవరైనా మార్చేస్తారు, నిజమే. మీకు అంతటి శక్తి ఉంది. నేను కాసేపు ఉంటే నేను మారిపోతుంటే తెలుసా, అంత నీకు శక్తి ఉంది. ఓ భీష్మ, నీకు ధర్మం తెలీదు. ఆయన ధర్మమో అంటూ కొట్టుకుంటున్నావు, ధర్మం గురించే మాట్లాడతావు, నోరు కొట్టుకుంటున్నావు. అసలు నీ బుద్ధి ఉత్తమమైనది కాదు. ఒకవేళ నీకు ధర్మం గురించి తెలిస్తే ఆ అంబను నిండు సభలో నుంచి ఎందుకు ఎత్తుకొచ్చావు? చెప్పు, నీ కథ చెప్పు. ఇప్పుడు చెప్పు, చిన్నప్పుడు కొంచెం జ్ఞాపకం చేసుకో. కొంచెం వెనక్కి వెళ్ళు. అమ్మని ఎత్తుకొని రావచ్చు, అంబను నిండు సభలో. దానికి ఏం చేశావు? మళ్ళీ చేసుకున్నావా? ధర్మం తెలిసి ఉంటే అలా ఎత్తుకొచ్చేవాడివే కాదు కదా. కనుక నీకు ధర్మం తెలీదు, అన్యాయం చేశావు. దాన్ని తెలుసా? ఒక స్త్రీని అన్యాయం చేశావు. నీ తమ్ముడు విచిత్ర వీరుడే ధర్మాత్ముడు. అతడికే ధర్మం బాగా తెలుసు, విచిత్ర వీరుడికి. ఎందుకంటే నువ్వు దొంగలించి తెచ్చిన అంబను అతడు పెళ్లి చేసుకోలేదు, మంచివాడు కదా. అతడు ధర్మాన్ని పాటించి ఆమెను విడిచిపెట్టాడు. భీష్ముడు అంబను ఎత్తుకొని రాలేదు అంటే రాజులను జయించి తమ్ముడికి పెళ్లి చేయాలని ధర్మబద్ధంగా తీసుకొని వచ్చాడు. ధర్మాన్ని పాటించి తీసుకొని వచ్చాడు. అప్పుడు అంబ, నేను సాల్వుడిని ప్రేమించాను, నన్ను సాల్వుడి దగ్గరికి పంపించండి అని భీష్ముడిని పెద్దలను కోరుకుంది. వెంటనే భీష్ముడు ఏం చేశాడు? ఆమెను సాల్వుడి వద్దకు పంపించాడు. ఇది సత్యమైన కథ. దుష్టుడైన శిశుపాలుణ్ణి కాలం రారమ్మని పిలుస్తోంది. కనుకనే వాడు కృష్ణుని మీద ద్వేషంతోనూ, కృష్ణ భక్తుల మీద ద్వేషంతోనూ రాజసూయాగ సభలో ఈ కథనే మార్చి చెప్పేశాడు. కృష్ణుడి మీద ద్వేషం అందరికీ బాగా కలగాలి, తన మాటలు బాగా రక్తి కట్టాలని ఆ అబద్ధాన్ని బాగా అల్లేశాడు శిశుపాలుడు. అంటూ, ఓ భీష్మ, నువ్వు పండితుడివే కావు, కానీ పండితుడు అనుకొని ఆనందిస్తున్నావు. ఎందుకంటే ముసలవాడైపోయావు, పెద్దగా పెరిగావు, ఒళ్ళంతా పూసుకున్నావు, పూసలేసుకున్నావు, ఓ పెద్ద జుట్టు, నీకు తెల్ల జుట్టు, అందుకని పెద్దవాడైపోయావా? మా ఇంట్లోని 2 తాతలు ఉన్నారు, అంతా పెద్దవాళ్ళు అయిపోయారు, చల్ల జుట్టు వాళ్ళకు కూడా. అది ఎట్లా అవుతుంది? జ్ఞాన పండితుడో నువ్వు ఆనందిస్తున్నావు. ఎందుకంటే నువ్వు వేరొకరిని, వ్యాస మహర్షిని ఆశ్రయించి నీ వంశాన్ని నిలుపుకున్నావు. నువ్వు చేసిన ఈ పని ఏమైనా బాగుందా? బాగలేదు. వ్యాసుడిని ఆశ్రయించి నీ వంశాన్ని నిలుపుకున్నావు. కనుక నువ్వు భ్రష్టుడవు, పండితుడు ఎలా అవుతావు? నీ బ్రహ్మచర్యం అంతా వృథా. నీ వ్రతం, నీ నియమాలు, నీ యోగానికి ప్రయోజనం లేదు. అసలు నువ్వు ఈ బ్రహ్మచర్య వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. అజ్ఞానంతో ఆచరిస్తున్నావని నేను అనుకుంటున్నాను. నీకెప్పుడు ధర్మం తెలీదు, నువ్వెప్పుడూ పెద్దలను గౌరవించలేదు,
అందుకే మోసగాడివై ధర్మాత్ముడిలాగా నటిస్తున్నావు, అందరికీ నీతులు చెబుతున్నావు. పెద్ద దక్షిణలు ఇచ్చి యజ్ఞాలు చేయడం, వేదాలు చదవటం, ఇవన్నీ సంతానం పొందటంలో 16వ వంతు ఫలాన్ని కూడా ఇవ్వవు అని తెలుసుకో. నీకు సంతానం లేదు, ఎంత యజ్ఞం చేస్తే ఏం ప్రయోజనం? కనుక సంతానం లేని వాడికి ఎన్ని వ్రతాలు చేసినా, ఉపవాసాలు చేసినా ప్రయోజనం లేదు. అతడు పొందిన పుణ్యము నిష్ఫలమవుతుంది. అలాగే నువ్వు చేసిన పూజలు ఫలించవు. నీకు బుద్ధి లేదు, అక్కరలేని ధర్మాలను చెబుతూ ఉంటావు, అక్కరలేని పనులను చేస్తూ ఉంటావు. ఇలాంటి నువ్వు బంధువుల చేతిలోనే మరణిస్తావు, ఖండితంగా బంధువుల చేతిలో మరణిస్తావు నువ్వు. ఈ మాట అనటానికి కూడా ఒక కథ గుర్తుకొస్తుంది. ఆ కథను కూడా విను. నీ బుద్ధి నీకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. నీ ప్రవర్తన నీకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. పూర్వం సముద్ర తీరంలో ఒక ముసలి హంస నివసిస్తూ ఉండేది. అది అందరికీ ధర్మాలు, నీతులు చెబుతూ ఉండేది. కానీ తాను మాత్రం వాటిని ఆచరించేది కాదు. ఇంకొకరికి మాత్రం చెప్పేది, తాను మాత్రం వాటిని ఆచరించేది కాదు. పైగా అది తన వద్దకు వచ్చిన వారందరినీ కూడా ధర్మాన్ని ఆచరించండి, మీకు మేలు కలుగుతుంది, అధర్మం చేయకండి, మీకు మంచి బుద్ధి కలుగుతుంది అని చెబుతూ ఉంది. దాని మాటలను మిగిలిన పక్షులు శ్రద్ధగా విన్నాయి. ఇది ఉత్తమరాలు, ధర్మంగా జీవిస్తుంది, నీతిగా జీవిస్తుంది అనుకున్నాయి. ఒక కథ చెప్తున్నాడు. అది చెప్పినట్లుగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాయి, నీతిగా బ్రతుకుతూ ఉన్నాయి. ఒకనాడు ఈ హంస చెప్పే ధర్మాలకు, నీతులకు ఆ పక్షులు మురిసిపోయాయి. ఇక ఆ రోజు నుంచి దానికి ఆహారాన్ని తెచ్చిపెట్టే బాధ్యతను తామే తీసుకున్నాయి. ప్రతిరోజు దానికి మంచి మంచి తిండిని తెచ్చి పెడుతున్నాయి, మంచి రుచిగల తిండిని తెచ్చిపెట్టసాగాయి. ఇది ఎంతో సంతోషంతో ఎంతో మంచిది అని దీని మీద చాలా నమ్మకం పెట్టుకొని తమ గ్రుడ్లను దాని దగ్గర పెట్టి వెళ్ళసాగాయి. అన్నీ చుట్టూ పెట్టేశాయి. అలా తనను నమ్మిన ఆ పక్షులు అటు వెళ్ళగానే ఆ పాపి అయిన హంస నెమ్మదిగా వెళ్ళి ఆ పక్షుల గ్రుడ్లను తినేస్తూ ఉండేది. ఈ చాటుమాటు వ్యవహారం చాలా రోజులు సాగింది. రోజు రోజుకు పక్షుల గుడ్లు తగ్గిపోతున్నాయి. దాంట్లో 1, 2, 3 మాత్రం తినేది. 4 పెడితే దాంట్లో 1 తీసుకునేది. అది చాలా బుద్ధివంతురాలు, అట్లా చేసేది. దీన్ని ఆ పక్షుల్లో ఒక తెలివిగల పక్షి గమనించింది. అరే, గ్రుడ్లు రోజు రోజుకు ఎలా తగ్గిపోతున్నాయి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడికి ఏ పెద్ద పక్షులు రావటం లేదు, పెద్ద జంతువులు రావటం లేదు. మొత్తానికి ఏదో జరుగుతుంది. దాన్ని తెలుసుకుంటాను, రహస్యాన్ని ఛేదిస్తాను, ఆ దొంగను పట్టేస్తానని నిర్ణయించుకుంది. రహస్యంగా కాపలా కాసింది. ఒక రోజున పక్షులన్నీ ఎగిరి వెళ్ళిపోయాయి. పాపి అయిన హంస నెమ్మదిగా బయటకు వచ్చింది. అటు ఇటు చూసుకుంది. ఎవరూ అక్కడ లేరని నిర్ణయించుకుంది. నెమ్మదిగా గుడ్లు వద్దకొచ్చి తినసాగింది. దాన్ని తెలివిగల పక్షి ప్రత్యక్షంగా చూసింది, దొంగను పట్టేసింది. వెంటనే ఈ విషయాన్ని మిగిలిన పక్షులకు చెప్పింది. అవి జరిగిన అన్యాయానికి చాలా దుఃఖించాయి. తమకు హంస చేసిన ద్రోహాన్ని చూసి కోపించాయి. కోపాన్ని తట్టుకోలేక వేగంగా వచ్చి పాపి అయిన హంసను పొడిచి చంపేశాయి. ఓ భీష్మ, ఇది కథ. ఈ కథలో మోసంగా నడుచుకున్న ఆ హంసవు నువ్వే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.